ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. ఇదిగో అమ్మే ఫోన్ చేస్తుంది. మన గురించి సునైన గురించి అయ్యుంటుంది. ఇప్పుడు అమ్మకి సునైన గురించి ఏమని చెప్తావక్కా? మిస్ అయిందని చెప్తే కంగారు పడుతుంది, భయపడిపోతుంది. మీరేం మాట్లాడకండి, అమ్మతో నేను మాట్లాడతాను. వారాహి, సునైన ఫోన్ పనిచేయట్లేదు. నువ్వెక్కడున్నావు? అమ్మా, అది ఏమైందమ్మా? కళ్యాణి కూడా నాతోనే ఉందమ్మా. ఓ, కళ్యాణి వాళ్ళు కూడా నీతోనే ఉన్నారా? మీరందరూ కలుసున్నారు సరే, మరి సునైన ఫోన్ కలవట్లేదు, తనెక్కడుంది? తనింకా ఆఫీస్లోనే ఉందమ్మా. చీకటి పడినా ఇంకా ఇంటర్వ్యూలోనే ఉందా? అవునమ్మా, మేమంతా సునైన ఇంటర్వ్యూ అయ్యాక కలిసి ఇంటికొస్తాం. పొద్దున సునైన ఒక్కతే ఇంటర్వ్యూకి వెళ్తుంది, ఏమవుతుందో ఏంటో అని కంగారు పడిపోయాను. చీకటి పడుతున్నా ఇంకా ఇంటికి రాలేదని భయపడిపోయానమ్మా. కానీ ఇప్పుడు దానికోసం మీ ముగ్గురు వెళ్లారుగా, ఇక నేను ధైర్యంగా స్వీట్ చేసేస్తాను. స్వీటా? సునైన ఇంటర్వ్యూలో పాస్ అయితే ఉద్యోగంతో ఇంటికొస్తుంది కదా. మీ నలుగురు ఒకరికొకరు తోడుగా ఉంటే నాకంతకంటే సంతోషమేముందమ్మా. ఆ సంతోషాన్ని మీరొచ్చాక స్వీట్తో పంచుకుందాం, సరేనా? అలాగే అమ్మా. సరే, త్వరగా పని పూర్తి చేసుకొనొచ్చేయండి, అసలే చీకటి పడిపోయింది. అలాగే అమ్మా. అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేకే అబద్ధం చెప్పాను. కానీ ఈ అబద్ధం ఇంకా ఎక్కువ టెన్షన్ పెడుతోంది. మనం త్వరగా సునైన ఎక్కడ ఉందో కనిపెట్టి ఇంటికి తీసుకెళ్ళాలి. కానీ సునైన వెళ్ళిన బిల్డింగ్ అంత దూరంలో ఉంటే ఇక్కడ వెతికి ఏం ప్రయోజనం అక్కా? ఆ చుట్టుపక్కలే ఇంకొకసారి వెతుకుదాం పదండి. పద. ఎంత కమ్మటి వాసన వస్తుందో. ఏం చేశావు కృష్ణమ్మా? సేమియా పాయసం పిన్ని, సునైనా నోరు తీపి చేయటానికి. అసలే ధైర్యంగా ఒక్కతే మొదటిసారి వెళ్ళింది. ఒక్కతే కాదు పిన్ని, వారాహి వాళ్ళంతా కూడా అక్కడే ఉన్నారట. వెళ్ళిందా? అది కూడా వెళ్ళిందన్నమాట. ఇంకా దానికి ఉద్యోగం వచ్చినట్టే. పిన్ని, అయ్యో, నేనేమన్నానే తల్లి, ఇంకా నోరు కూడా తెరవకముందే ఎందుకలా చిరాకు పడతావు? పిల్లలు త్వరగా వస్తే బాగుండు. రే, ఇదేంట్రా, ఈ బిల్డింగ్లోకి రాగానే సిగ్నల్ పోయింది? అదేమిటోరా, రోజు ఫ్లాట్లో బాత్రూంలో కూడా సిగ్నల్ బాగానే ఉండేది. ఈ రోజు మాత్రం పొద్దున 10 నుంచి అసలు సిగ్నలే లేదు. అక్క, రోజు వచ్చే సిగ్నల్ ఈ రోజే రావట్లేదంటున్నారు. ఈ బిల్డింగ్ లోకి సిగ్నల్ రాకుండా ఎవరైనా జామర్స్ లాంటివి పెట్టుంటారా? అదేనక్క, మొన్న సరదాగా ఓ రీల్లో నా ఫ్రెండ్ ఇలాగే చేసి రోడ్డు మీద జామర్ని సెట్ చేసింది. అక్కడికి వస్తున్న ప్రతి ఒక్కరూ సిగ్నల్స్ పోయాయని హలో హలో అంటూ తిరిగారు. అయినా ఇంత పెద్ద బిల్డింగ్ లో ఈ రూమ్ని వెతుకుదాం మనము. అక్క, మనం ఒక పని చేద్దాం. ఈ బిల్డింగ్ మొత్తం పవర్ ఆఫ్ చేద్దాం. దాంతో ఎక్కడన్నా జామర్ పెట్టుంటే అది డిస్కనెక్ట్ అయ్యి ఆఫ్ అయిపోతుంది. అప్పుడు మనం కాల్ చేస్తే రీచ్ అవుతుంది కదా. అది కరెక్టే. సరే, పదని వెళ్దాం. ఏంటి వీళ్ళు లోపలికి వెళ్తున్నారు? కొంప తీసి కనిపెట్టేస్తారా? రేయ్, 4 అంతస్తులు ఎక్కొచ్చాంరా.
ఇక్కడికి ఎవరైనా వస్తే ఎలా రా? రేయ్, ఇక్కడికి ఎవ్వరు రారా, నాకు తెలుసు కదా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇంకా మొదలుపెట్టు. తాగరా, ఎవరో రారు, తాగు. ఎవరు లేరా? రే, ఏంట్రా అదే? రేయ్, లోపల ఎవరో అమ్మాయి ఉండిపోయిందిరా. అవునరా, అమ్మాయిని లోపల మర్చిపోయి తాళాలు వేసుకొని పోయినట్టున్నారు. తలుపు తీయండి, తలుపు తీయండి. రే, తాళం వేసుందిరా. ఎవరు? తాళం పగలు కొడితే మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అలానా, ఉండు చెప్తాను. ఇదిగో. ఎవరు? కొట్రా. ఎవరది? ఎవరు? రే, కరెంట్ పోయిందిరా. పోతే పోయిందిరా, లోపల పిల్ల ఉందిగా, నువ్వు పగలగొట్టు. నన్నేం చేయొద్దు. ఎస్, రింగ్ అవుతుంది. అక్క, అక్క, సునైనా, అక్క, సునైనా, సునైనా, నువ్వెక్కడున్నావు? అక్క, ఎవరో లోపలికి వస్తున్నారు. చెప్పు, నువ్వెక్కడున్నావో చెప్పు. 4th ఫ్లోర్ లో ఉన్నాను. నన్ను లోపల పెట్టి ఎవరో లాక్ చేశారు. నువ్వే కంగారు పడుకో, మేము వస్తున్నాం సునైనా. ఎవరో తాళం పగలు కొడుతున్నారు. 2 నిమిషాల్లో అక్కడ ఉంటాం. మేం కూడా ఇదే బిల్డింగ్ లో ఉన్నాం. పదండి. నా దగ్గరికి రావద్దు, నన్నే చేయొద్దు. సునైనా, ఎవరు మీరు? ఫస్ట్ మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే పోలీసులకు చెప్పి అరెస్ట్ చేస్తాను. మమ్మల్ని తప్పుగా అనుకోవద్దమ్మా, మేము మిమ్మల్ని ఏమి చేయవమ్మా. మరింకా ఇక్కడే ఉన్నారేంట్రా? వెళ్ళండి. అమ్మా, మీరు కృష్ణమ్మ పిల్లలు కదమ్మా? అవును. అమ్మా, మా కృష్ణమ్మ అంటే చాలా గౌరవం అమ్మా. మీరన్నా మాకు చాలా గౌరవం అమ్మా. మిమ్మల్ని చూస్తే చేతులెత్తి మొక్కబుద్ధి అయింది, కానీ చెడ్డ పనులు ఎలా చేయబుద్ధి అయిద్దమ్మా. మేము తాగుబోతులమే కానీ తప్పుడు పని చేసేవాళ్ళం కాదమ్మా. వెళ్ళండి అమ్మా, మీరు ధైర్యంగా మీ ఇంటికి వెళ్ళండి అమ్మా. సునైనా, పద. ఒళ్ళు కాలిపోతుంది, భయంతో జ్వరం వచ్చేసినట్టుంది. జాగ్రత్తగా తీసుకెళ్దాం, పదండి. కష్టపడి షో చేసి గేమ్ కొడదామనుకుంటే మిగతా 3 కలిసి వచ్చి మిడిల్ డ్రాప్ చేసేశారు.
ఏమైంది? విసిరిన ప్యాక్ సెట్లా ఎలా పడిపోయాను? అబ్బా! ఎవరు నువ్వు? లేరా ఏయ్! అమ్మా! అయ్యో! ఏయ్! చంపేసేలా ఉన్నాడే! అబ్బా! నేను నిన్నెలా చంపుతాను రా, చావ కొడతాను. అబ్బా! ఆగాగు! ఏయ్! ఏంట్రా? అమ్మా! దమ్ముంటే ఆపి నీ ముసుగు తీసుకొట్టు. అవునా, సరేరా. నీ ముసుగు తిమ్మంటే నాకు ముసుగు కాదు. నీ కొంప తీసి నాకు తెలిసిన మనిషివేనా నువ్వు? ఎరా, డీటెయిల్స్ కావాలా? ఏ నా గురించి తెలుసుకుందామనా? రే చూడు, ఇప్పుడు నిన్నెవరు కొట్టింది అని ఎవరైనా అడిగితే ఆంబోతు కుమ్మింది అని చెప్పు. అంతకు మించి వేరేదైనా చెప్పావనుకో నీకు రోజు ముసిగే. అమ్మో, ఏం కుమ్మేసిందిరో! నిజంగా ఆమోద్ కుమ్మినట్టే ఉంది. ఇప్పుడు నేను మాత్రం ఆడది కుమ్మింది అని ఎలా చెప్పుకోగలను? పరువు పోతుంది. ఆమోద్ కుమ్మిందని చెప్పుకోవాలి. అమ్మా! అబ్బా! అమ్మా! ఏంటే వీళ్ళింకా రాలేదు? ఇదిగో వచ్చేస్తామని చెప్పారు, ఇంకా రాలేదు పిన్ని. సునైనా, ఏమైందే? సునైనా, ఏమైంది? ఒళ్ళు కాలిపోతుంది. ఏమైంది సునైనా? వారాహి, సునైనకి ఏమైంది? ఏమైందంటే చెప్పరేంటే? ఏమైందంటే ఏం మాట్లాడరేంటి చెప్పండి. జ్వరం వచ్చింది, టాబ్లెట్ తెచ్చాను. ఉద్యోగం కోసం వెళ్తే జ్వరం వచ్చిందా? భయపడింది కదమ్మా, అందుకే వచ్చింది. అంత ధైర్యంగా వెళ్ళిందానివి భయపడ్డవేంటే? అక్కకి ఒంటరిగా ఎక్కడికి వెళ్ళడం అలవాట్లేదు కదా, అందుకే భయపడింది. ఇందులో కొత్త ఏముంది? కళ్యాణి, హాసిని, తప్పు చేసినప్పుడే నిజం దాయాలనిపిస్తుంది. మనం తప్పు చేయలేదు. తప్పు చేసినా రహస్యంగా ఉంచటం మన ఇంటి రూల్ కాదు. నేనక్కడే చెప్పాను కదా, జరిగిందంతా అమ్మకి చెప్పి తీరాలి అని. ఏం జరిగింది వారాహి? అమ్మా, సునైనని ఇంటర్వ్యూకి రమ్మని ఫోన్ రావటం, ఇంటర్వ్యూలో పాస్ అయితే ఉద్యోగం వస్తుందని చెప్పటం, అంతా ఒక ప్లాన్. ప్లానా? అవునమ్మా. సునైనని భయపెట్టడానికి, మనందరినీ ఇబ్బంది పెట్టడానికి ఎవరూ వేసిన ప్లాన్. అంత జరిగినా చివరికి మనకి మంచి జరిగిందమ్మా. అక్కడ ఉన్న వాళ్ళు తాగుబోతులైనా నీ గురించి, మన ఇంటి పద్ధతుల గురించి బాగా తెలిసిన వాళ్ళు అవ్వటం వలన చాలా గౌరవంగా సునైనని అప్పచెప్పారు. అది ఈ ఊరి వాళ్ళు నీకిచ్చిన గౌరవమమ్మా. ఆ అమ్మవారే కాపాడింది. అసలు ఈ అగాయి చెప్పు పని ఎవరు చేశారు? ఎవరికొచ్చిందే పోయే కాలం? ఇంకెవరు చేస్తారు? ఆ విక్కీ వాళ్లే చేస్తారు. విక్కీ వాళ్ళ? కళ్యాణి, విక్కీ వాళ్లే చేశారని చెప్పటానికి మనకి కన్ఫర్మ్గా తెలీదు. అది మన డౌట్ మాత్రమే. అక్క, మనకి ఊళ్ళో శత్రువులే లేరు. అలాంటప్పుడు
సునైనాని భయపెట్టాల్సిన అవసరం ఎవరికుంటుంది? ఆ అరుంధతి వాళ్ళకి తప్ప. అరుంధతి ఇలాంటి పనులు చేయిస్తుందంటే నేను నమ్మను. అరుంధతి చేయించకపోవచ్చు, కానీ విక్కీది అలాంటి మనస్తత్వమే కదమ్మా. అందుకే డౌట్ పడాల్సి వస్తుంది. వాళ్ళకి సరైన బుద్ధి చెప్పాలమ్మా. మనం వాళ్ళకి బుద్ధి చెప్పాలనుకుంటే పోయేది మన పరువేనమ్మా. తప్పు చేసింది వాళ్ళైతే మన పరువు ఎలా పోతుందమ్మా? వాళ్లే ఇదంతా చేశారనటానికి అనుమానం తప్ప ఆధారం లేదు కదమ్మా మన దగ్గర. మనం విక్కీకి బుద్ధే చెప్పాలనుకుంటే ఇది ఎలా జరిగింది అని మనమే బయట పెట్టాల్సొస్తుంది. వద్దమ్మా, మనం గొడవలకి వెళ్ళొద్దు. ఇక నుంచి అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు. ఏ పని చేసినా, ఏ పని కోసం వెళ్ళినా 1కి 2 సార్లు సరిచూసుకొని వెళ్దాం. మనం ఎప్పుడైనా అదురుపాటుతో ముందుకెళ్తే ఎదురు దెబ్బ తగులుతుందని మా పెద్దవాళ్ళు అనేవాళ్ళు. మన సహనం మనకి మంచే చేస్తుంది. సునైనా, వెళ్ళి రెస్ట్ తీసుకోమ్మా. వెళ్ళు. మనం కొత్తగా ఇక్కడ పెట్టిన షాపు లెక్కలు ఓసారి చూడమ్మా. ఇప్పుడు లెక్కలేంటి బాబాయ్? ఒకసారి టాలీ అయిన ఫైనల్ అమౌంట్ చూడమ్మా. చూసి నువ్వేం బాధపడద్దు. ₹1,88,00,000. షాప్ పెట్టిన కొన్ని రోజులకి అంత పెద్ద లాస్ ఎలా వస్తుంది తాతయ్య? మనం అనుకున్నట్టు బిజినెస్ జరిగితే మనకి లాభమే, లాస్ వచ్చేది కాదు విక్కీ. కానీ ఆ కృష్ణ తులసి ఆఖరి కూతురు హాసిని మన షాపుకొచ్చి వీడియో తీసింది కదా, దానివల్ల మొత్తం స్టాక్ అంతా వెనక్కి పంపించి కొత్త స్టాకు తెప్పించాం. అవి కూడా కాస్ట్లీ క్లాత్స్, డ్రెస్సెస్ తెప్పించి ఎక్కువ డిస్కౌంట్కి అమ్మాం. ఆ అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్టేషన్, ఆ డిస్కౌంట్, పెద్ద షాపులో వర్కర్స్ శాలరీస్ అన్నీ కలిపి అయిన ఖర్చులో వచ్చిన ఇన్కమ్ తీసేస్తే వచ్చిన నష్టం ఇది. మరిప్పుడు ఇంత నష్టం ఎలా పడుతుంది? ఎన్ని రోజులు పడుతుంది? చాలా రోజులు పడుతుంది. అది మన వ్యాపారం పూర్తిగా పుంజుకుంటేనే. అంటే అంత వ్యాపారం, అమ్మాయి అంత కష్టపడి సంపాదించిన పేరు ఇక్కడ కృష్ణలో కలవాల్సిందేనా? ఏం చేస్తాం, కొందరు గొప్ప వైభవంతో వస్తారు, కొంతమంది గొప్ప వైభవాన్ని తీసుకొస్తారు, మరి కొంతమంది గొప్ప వైభవాన్ని జ్ఞాపకంగా మిగిల్చిపోతారు. మొదటి 2 నా కూతురు జీవితానికి అర్థం, మూడోది మనవడి చరిత్రగా మారకూడదని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. సారీ తల్లి, ఇది జరుగుతుందని కాదు, కానీ ఇప్పటి కాలంలో 1000 కోట్ల ఆస్తులు కూడా కర్పూరంలా కరిగించేసుకున్న కోటీశ్వరులను చూశాం కదా. లేదు బాబాయ్, నేను నా కొడుక్కి అలాంటి పరిస్థితి రానివ్వను. అది మన చేతుల్లో లేదమ్మా, రాతలో ఉంది. ఆ రాతని మార్చుకోవటం మన చేతుల్లోనే ఉంది బాబాయ్. ఉందమ్మా, కానీ మన చేతలే ఆ రాతని మార్చేస్తున్నాయి. బాబాయ్, అవునమ్మా, మనం వదిలేసిన ఆ అలవాట్లే మన వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నాయేమో అనిపిస్తుంది. వదిలేసిన అలవాట్ల? ఈ ఊరి తూర్పు వీధిలో ఉండే అమ్మవారి మీద చాలా భక్తి ఉండేదమ్మా.
ఆ భక్తితో ఆయన ఎప్పుడు కొత్త స్టాకు వచ్చినా ఓ చీర పసుపు కుంకాలు తీసుకెళ్లి అమ్మవారికి సమర్పించి వచ్చేవారు. అవునమ్మా, తర్వాత నువ్వు రాజస్థాన్ వెళ్ళాక చండీమాత గుళ్ళో చేరిచ్చేదానివి. అది నీకు మీ నాన్న వల్లే వచ్చుంటుందని నేను మీ బాబాయ్ అనుకునేవాళ్ళం. కానీ ఇక్కడికి వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి అమ్మవారికి చీర పెట్టలేదు. అంటే అమ్మవారికి చీర పెట్టకపోవడం వల్ల అమ్మవారు శపించారంటారా? దేవుడు వరాలిస్తాడే గాని శాపాలివ్వడమ్మా. మరి మీరు చెప్తోందేంటి? నువ్వు నాకు రోజూ భోజనం పెడతావు, అన్ని రకాలు పెడతావు. అలా పెట్టే నువ్వు ఒకరోజు నీ పనుల్లో పడి పెట్టడం మర్చిపోతావు. అప్పుడు నేనేం చేస్తాను? నా కూతురు నన్ను మర్చిపోయిందే అని బాధపడతానా? నా బాధ నిన్ను ఇంకో రకంగా బాధ పెట్టే శాపంలా మారుతుందమ్మా. నీకేమీ ఇవ్వలేని మీ బాబాయ్ బాధే నిన్ను బాధ పెట్టగలిగితే, నీకు అన్నీ ఇచ్చే అమ్మవారికి నువ్వు పెట్టేది ఆపేస్తే ఆవిడ బాధపడదా? కృష్ణమ్మకి వాయనమివ్వు. తనే ముందు ఆశీర్వదించింది. ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి ఆశీర్వదించాలా? అయ్యో, అక్కడే ఆగిపోయారంటే రండమ్మా. ముందు మా అరుంధతికివ్వమ్మా. వాయనం తీసుకోండి. ఆగవే రజని, ఇలాంటి ఆవిడ ఆశీర్వదిస్తే మన పిల్ల బాగుంటుందా? అరుంధతి చాలా మంచిది. ఆపు కృష్ణ తులసి. కావాలని నన్ను అవమానిస్తావా?